హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మురళీ మెలోడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అలాగే మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా K9 మైక్ అన్బాక్సింగ్. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, ఆ అన్బాక్సింగ్ అయితే చేశారు కానీ దాని మైక్ ఆడియో క్వాలిటీ అయితే మాకు లేదు. ఆ క్వాలిటీ కూడా మీరు డిస్ప్లే చేసినట్లయితే మాకు అది ఈజీగా ఉంటుంది, పర్చేజ్ చేయొచ్చా వద్దా అనేది మేము డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో మనమైతే ఈ K9 మైక్ యొక్క ఆడియోని అయితే ఫుల్గా మనం దీని ఫీచర్స్ ఏంటి, ప్లస్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏమైనా దీని రేడియస్ ఎంత, నెక్స్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆడియో అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఫర్దర్ బయట నుండి వచ్చే నాయిస్ అనేది ఇది క్యాప్చర్ చేస్తుందా, రెడ్యూస్ చేస్తుందా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇదైతే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి ఆ వీడియో తీసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మనం అయితే టెస్ట్ చేద్దాం. అండ్ మైక్ అయితే రిసీవర్ అయితే ఫస్ట్ మనం అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మన మొబైల్కి అయితే రిసీవర్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ నేను మైక్ అయితే కాలర్కి అయితే కనెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఎంత డిస్టెన్స్లో ఎలా వాయిస్ ఉంటుంది అనేది మీకు చూపించడం కోసం మనకి అడ్జస్ట్మెంట్ అవసరం కాబట్టి నేను మైక్ కాలర్కి అయితే కనెక్ట్ చేయట్లేదు. లేదంటే కాలర్కి ఇలా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి క్లిప్పింగ్ కూడా ఇచ్చాడు. సో ఈ క్లిప్పింగ్తో మనం కాలర్ కావాలంటే కాలర్, లేదంటే షార్ట్కి ఎక్కడ కావాలంటే అక్కడ కనెక్ట్ సో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనం అయితే ఫస్ట్ కనెక్ట్ చేయట్లేదు చూస్తున్నాను. సో ఇలా అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం ఫోను. సో చూడండి ఇప్పుడు ఈ వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో. పవర్ బటన్ షుడ్ బి ఆన్ చేసుకోవాలి మనం. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడేది అయితే మనం మైక్తో మాట్లాడుతున్నాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత డిస్టెన్స్లో ఎంత సౌండ్ వస్తుంది అనేది. ఇప్పుడు చూసారు కదా మన వాయిస్ ఎలా వస్తుందో. నేనైతే సేమ్ ఒకేలా మాట్లాడుతున్నాను, కాకపోతే ఆ సౌండ్ క్లారిటీ అనేది, లేకపోతే సౌండ్ బేస్ అనేది ఎలా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇదైతే ఎంత డిస్టెన్స్ లో పెట్టి మైక్ అయితే మాట్లాడుతున్నాను, అదే ఎంత డిస్టెన్స్ లో పెడితే ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను మాట్లాడేది అయితే కెమెరా, నేను మీకు చూపించే డిస్ప్లే కెమెరా అయితే నా ఫోన్ కెమెరా, కానీ యాక్చువల్గా ఇది రికార్డ్ చేసే కెమెరా మాత్రం చాలా డిస్టెన్స్ లో ఉంది. ఆ డిస్టెన్స్ అంత వైడ్ లో ఉంది కూడా మీకు అబ్జర్వ్ చేసి చూపిస్తాను ఒకసారి. అది కూడా చూడండి, అప్రాక్స్ గా 5 meters ఉండొచ్చు. చూసారా, ఇప్పుడు కూడా వాయిస్ అయితే రిసీవ్ చేసుకుంటుంది మొబైల్ అయితే. ఇప్పుడు 10 meters ఉండొచ్చు డిస్టెన్స్, 10 to 15 ఉంటుంది ఇప్పుడైతే. ఇప్పుడు కూడా వాయిస్ రికార్డ్ అవుతుందో చూడండి ఒకసారి. 10 to 15 అంటే 20 meters, నియర్లీ 15 అబౌవ్ ఉంటుంది. 20 ఉంటుంది, అక్కడికి వెళ్తే 20 ఉంటుంది. 20 meters, ఇప్పుడు అరౌండ్ 20 meters వరకు ఉండొచ్చు అప్రాక్స్ గా. సో ఇంతవరకు అయితే వాయిస్ అయితే నీట్ గా నా ఫోటో కూడా అంత క్లియర్ గా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ వాయిస్ అయితే నీట్ గా రికార్డ్ అవుతుంది. సో ఇంత డిస్టెన్స్ లో కూడా మైక్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ వాయిస్ అయితే. సో డిస్టెన్స్ లో కొంచెం ఒక 10 to 15 minutes డిస్టెన్స్ లో అయితే మనం మాట్లాడడానికి, ఇంటర్వ్యూ చేయడానికి కానీ ఇవైతే వస్తాయి అనుకుంటున్నాను. నేనైతే పర్వాలేదు, వాయిస్ అయితే బాగా రిసీవ్ చేసుకుంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బాగుంది, పర్వాలేదు అనిపిస్తే ఖచ్చితంగా నేను లింక్ గత వీడియోలో కూడా ఇచ్చాను, ఈ వీడియోలో కూడా ఇస్తాను, లింక్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోండి. సో గైస్, ఇదైతే మన ఫీడ్బ్యాక్. సో గైస్, చూసారు కదా K9 మైక్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది. సో మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే మీకు ఇంకే డౌట్ ఉన్నా కానీ, లేదంటే ఇంకా ఏదైనా సజెషన్ కావాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.